వెల్కమ్ టు అవర్ ఛానల్. 12 ఏళ్ల తర్వాత గురు శుక్రుల సంయోగంతో గజలక్ష్మి యోగం ఈ రాశుల వారికి సంపదను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత ఈ యొక్క రాజయోగం ఏర్పడుతుంది. బృహస్పతి మరియు శుక్రుడు ఒకరి కేంద్ర గృహంలో ముఖాముఖిగా లేదా మొదటి 4వ లేదా 7వ గృహాల్లో అదృష్టాన్ని ఇచ్చే యోగము, వృషభ రాశిలో ఏర్పడిన యొక్క యోగము ఈ రాశుల వారికి అదృష్టాన్ని యోగాలను తీసుకురాబోతుంది. 12 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగము ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా సరే ఆ నష్టాల నుంచి బయటపడేటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. బృహస్పతి యొక్క వృషభ రాశి సంచారం మేషరాశి వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. మేషరాశి జాతకుడి యొక్క సమయంలో ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ యొక్క జాతకులు మేషరాశి జాతకుడి సమయంలో విందులు, వినోదాలు, విలాసాల్లో గడుపుతారు. ఆర్థిక సమృద్ధితో బృహస్పతి మేషరాశి జాతకులకు ఆశీర్వాదం లభిస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మేషరాశి వారికి యొక్క బృహస్పతి సంచారం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. యొక్క మేషరాశి జాతకులకు బృహస్పతి యొక్క సంచారం గ్రహస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. కెరీర్లో విజయానికి అధిక అవకాశం ఉంది. మీ యొక్క ఉద్యోగం, వ్యాపారంలో కూడా మిమ్మల్ని పోటీదారులు చేసే అవకాశం ఉంది. కెరీర్ మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా మీ జీవితాన్ని మీరు బలోపేతం చేసుకుంటూ ఉంటారు. సీనియర్ అధికారుల కార్యకలాప పురోగతి సంతృప్తినిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే అద్భుతమైనటువంటి గురువు మరియు శుక్రులతో పాటు మొదటింట్లో ఉన్నటువంటి శని భగవానుడు 11 ఇంటి నుంచి 5 ఇంట్లోకి, 5 నుంచి బృహస్పతి 5 ఇంట్లోనికి చూస్తాడు. ఈ కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో ఓర్పుతో ముందుకు వెళ్తారు. ఎంతో అనుకూలమైనటువంటి సమయం, గర్వంతో ముందుకు వెళ్తారు. బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు మీకు విజయ అవకాశాలను ఇస్తుంది. ఇది మీకు ఉత్తమమైనటువంటి సమయము. ప్రేమ వివాహం కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు. మీరు వేసుకునే ప్రతి ప్రణాళికలను కూడా ముందడుగు వేసిపోతూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మేషరాశి జాతకులకు 12 ఏళ్ల తర్వాత బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశి సింహరాశి వారు. బృహస్పతి వృషభ రాశి సంచారం సింహరాశి వారికి ఆకస్మికమైనటువంటి ఎన్నో ధన లాభాలు రావడానికి అవకాశాలన్నీ ఉన్నాయి. పూర్వీకుల యొక్క ఆస్తి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. భూములు లేదా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసే ఆస్తులు దీర్ఘకాలంలో మీకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఈ సమయంలో మీరు రుణాలు తీసుకోకుండా ఉండటమే మంచిది. రుణాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవచ్చు కాబట్టి రుణాలకు దూరంగా ఉంటే సరిపోతుంది. ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో వివిధ అంశాలపై శ్రద్ధ చాలా అవసరము. నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించాలి. ఆరోగ్యంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వివిధ రకాల గాయాలు లేదా శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 10 ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చమైన సూర్యుడు మరియు బృహస్పతితో పాటు 9 ఇంట్లో కూర్చుని ఉంటాడు. దీనివల్ల ప్రజలకు కావాల్సిన బదిలీలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా మీరు ఉద్యోగాలను మారాలనుకుంటే కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. బలమైనటువంటి అవకాశాలు మీరు పొందబోతూ ఉన్నారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే 5 ఇంటికి అధిపతి అయిన బృహస్పతి కూడా మొత్తం 9వ ఇంట్లో కూర్చుని ఉంటాడు. విద్యారంగంలో వివిధ రకాల పురోగతికి దారితీస్తుంది. 5 ఇంటిపై బృహస్పతి ప్రభావం జ్ఞానాన్ని పొందాలనే కోరికను కలిగిస్తుంది. విద్యారంగంలో కూడా ఆనందకరమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. మంచి మెంటార్ లేదా టీచర్ మీకు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశం చేస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగించుకుంటారు. మీ తెలివితేటలతో నేర్పుతో ముందుకు అడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా హెచ్చుతగ్గులతో ఉంటుంది. జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని సరైన సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా నిశ్చయంగా ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి పరిహారాలతో ముందడుగు వేస్తారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం ఆదివారం నాడు ఎద్దులకు బెల్లాన్ని తినిపిస్తూ ఉండండి. తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి బృహస్పతి వృషభ రాశి సంచారము వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుంది. యొక్క వృశ్చిక రాశి జాతకుల యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి జాతకులకు ఆదాయం కూడా మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. సౌకర్యవంతంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి కూడా అవకాశం ఉన్నాయి. ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
మీ ప్రేమ సంబంధంలో కూడా అధిక తీవ్రత ఉంటుంది. వివిధ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. కెరీర్ పరంగా కూడా మీరు ముందడుగు వేస్తారు. ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పనిలో నిమగ్నమై మీ కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఏ పని చేస్తున్నా మీకు అద్భుతంగా ఉంటుంది. మే 10న బుధుడు 5వ ఇంట్లో కూర్చుని ఉంటాడు. ఇది అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా దారితీస్తూ ఉంటుంది. జీవితంలో వివిధ రకాలైనటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. మీ పని పట్ల సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. పనిలో ఎదురయ్యే ప్రయత్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని ప్రయత్నాలు ఎన్నో చేస్తారు. మీ యొక్క స్థాయిని పెంచుకుంటారు. మీ కుటుంబానికి మరియు సభ్యులకు కూడా సమయాన్ని ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎన్నో విజయావకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులు కూడా ఆర్థిక ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. సరైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. విజయం కోసం కూడా సరైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే విజయం అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలతో పాటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. కుంభరాశి వారు బృహస్పతి వృషభ రాశి సంచారం వల్ల కుంభరాశి జాతకులు ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది. పూర్వీకులకు సంబంధించి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా మెరుగుపడుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఈ సమయం మీకు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెంచుకోబోతూ ఉన్నారు. కుంభరాశి జాతకులకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోండి. గొప్పదనం ఏంటంటే మొత్తం నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. వివిధ పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. అభిప్రాయాలన్నీ మార్చుకోవడానికి సరైన సమయము. కెరీర్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది. మీరు ఏ పని విద్యార్థుల నుంచి మాట్లాడినట్లయితే అమితంగా ఉంటుంది. మీకు ఏ పని చేసినా ఆ పనిలో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కుటుంబ జీవనం గురించి మాట్లాడుతున్నట్లయితే కుటుంబ జీవిత పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అమోఘంగా ఉంటుంది. సూర్యభగవాన్ ఆశీస్సులు అధిక మొత్తంలో ఉంటాయి. ప్రభుత్వం ద్వారా సరైన లాభాలు పొందుతారు. అధిక స్థాయి ధైర్యం ఉంటుంది. వ్యాపారాల్లో మీకు అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడడానికి సరైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ పరంగా మీరు ముందడుగు వేస్తారు. ఏ పని చేసినా ఆ పనిలో పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.